ఏంట్రామా, షాక్ అయ్యావా? అసలు క్లయింట్స్ మీరు కాదని నాకెప్పుడో తెలుసు. అదిగో అక్కడున్నాడే అతని అసలైన క్లయింట్. అమ్మమ్మమ్మమ్మ, ఎంత పని చేశారు! 25 కోట్లు 30 కోట్లు బేరాలు, అరేబియన్ భాషా మాడ్యులేషన్లు, అబ్బబ్బబ్బబ్బా! నీ పర్ఫార్మెన్స్ నా కాన్స్టిట్యుయెన్సీలో ఎవ్వరూ చేయరు. అసలు మీ గురించి మా అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అసలు అదంతా తరువాత. ముందు వీళ్ళని పట్టుకొని లోపలేండ్రా. పాపం నిధి కోసం చాలా కష్టపడ్డారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వదలండ్రా. తీసుకెళ్ళండి రా. అరే ఎక్కడ్రా ఇది? అరే మన ఊర్లో డాన్స్ స్కూల్ పెట్టారా? అవునరా, మనం కూడా రేపటి నుంచి ఇలా బట్టలు చింపుకునేద్దాం రా. ఏమండి, ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఊళ్ళో ఏదైనా సమస్య? ఊరే సమస్యలో పడిపోబోతోంది. ఏమైంది మావయ్య? ఆ అనగాదేవి పెట్టిన డాన్స్ స్కూల్ విషయం. ఊరు మొత్తం పోస్టర్లు అంటించేసింది. వెస్టర్న్ డాన్స్, పాప్ సాంగ్స్, మోడర్న్ స్టైల్ అంటూ పెద్దగా ప్రచారం చేస్తోంది. మన ఊరు ఇప్పటి వరకు ఏ విలువల మీద నిలబడిందో తెలుసా? పెద్దలను గౌరవించడం, సంస్కృతిని కాపాడుకోవడం, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు అందించడం. సంస్కృతి పోతే సమాజం నిలవదు, విలువలు పోతే భవిష్యత్తు ఉండదు. ఈ ఊరు పిల్లలందర్నీ తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఇదిలాగే కొనసాగితే మన పిల్లల భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. అవును మావయ్య, నేను కూడా ఆ పోస్టర్ చూశాను. మోడర్న్ అంటే చెడు కాకపోవచ్చు, కానీ మన మూలాలు మర్చిపోయేలా మారిపోతే అది అభివృద్ధే కాదు. పెద్దనాన్న, మన కళలు, మన నృత్యాలు మన సాంప్రదాయానికి ప్రతిబింబం. వాటిని చిన్నప్పుడే మనకి కావలసినట్టుగా మలుచుకోవాలి. పిల్లలకి చిన్నప్పుడే మన సాంప్రదాయాల్ని నేర్పించాలి. వాళ్ళ ఆటలు అరికట్టాలంటే వాళ్ళకి ధీటైన సమాధానం మనమివ్వాలి. ఏం చేద్దామంటారండి? మొన్న ఆద్య అడిగినట్టుగా భరతనాట్యం డాన్స్ స్కూల్ మొదలుపెట్టాలి. పిల్లల దృష్టి వాళ్ల వైపు మళ్లేలోపే మన సాంప్రదాయం వైపు మళ్లించాలి. పూలు ఎక్కడ పూసినా పరిమళం మన మట్టిదే కావాలి. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మన సంస్కృతి వాళ్లలో ఉండాలి. పెదనాన్న, మన ఊరి కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.
అవును మావయ్య, ఈ ఊరి పిల్లలు తమ మూలాలు మర్చిపోకుండా ఉండాలి. సీను, నువ్వు వెంటనే వెళ్ళి మంచి స్థలం ఒకటి చూడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం మొదలు పెట్టాలి. అలాగే మావయ్య. అమ్మా, వీళ్ళందరూ ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. నేను కూడా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఏమండి 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 చెప్పు. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చిందండి. నీకొచ్చిందంటే అది ఎంత అద్భుతం అర్థమవుతుంది. విషయం చెప్పు. ఆ, అదేనండి, నేను కూడా ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అనుకున్నాను నీకు ఇలాంటి ఆలోచన వస్తుందని. ఏం బిజినెస్ అడగొచ్చు కదండి. నేను అడగకపోయినా నువ్వు చెప్తావు కదా, చెప్పు. ఆద్య డాన్స్ స్కూల్ పెట్టబోతుంది. అలాగే ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా, నేను మాత్రం ఖాళీగా ఎందుకు ఉండడం అని బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటో చెప్పు. ఆ, పచ్చళ్ళ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి. కోడితే మొహం పచ్చడి అయిపోద్ది. ఆ మామిడి పిండి మొహం వేసుకుని నువ్వు పచ్చళ్ళ వ్యాపారం చేస్తావా? అక్క అడిగితే బావగారు ఎంత చక్కగా సరే చేసుకో, ఎంత ఖర్చు అవుతుందో చెప్పు ఇస్తాను అంటారు. కానీ మీరు మాత్రం పచ్చడి చట్నీ అంటున్నారు. సరే సరే, అలా చిరాగ్గా పెట్టకు మొహం. బిజినెస్కి డబ్బులు కావాలి కదా, ఎవరిస్తారు? మీరిస్తారు కదా. ఆ, నేనా? ఇప్పటికే నువ్వు చేసిన పనులు చాలు. అనగాదేవితో చేతులు కలిపిన విషయం ఇప్పటికీ ఇంట్లో వాళ్ళు ఎవరు మర్చిపోలేదు. నువ్వింకా ఇంట్లో ఉండడమే అదృష్టం. కొత్త ఆలోచన చెత్త ఆలోచన అంటూ ఇంట్లోంచి గెంటే పరిస్థితి తెచ్చుకోకు. ఏమండి ఏమండి సరే, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదండి, మా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాను. నేను మాత్రం బిజినెస్ పెడతాను. నువ్వేదైనా చేసుకో, నేను మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏంటి గొడవ? అమ్మా, మనం ఎలాగైనా బిజినెస్ మొదలు పెట్టాలమ్మా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయే? ఎవరివ్వాలో వాళ్లే ఇస్తారు. ఎలా అడగాలో అలా అడుగుతాను. రే, వదలండి రా మమ్మల్ని. ఆ నిధిని ముట్టుకుంటే మసైపోతారు. వదలండి. ఆహా, అష్మిత, తప్పు మీద తప్పు చేయకు, తర్వాత నువ్వు చాలా బాధపడతావు. నువ్వు బయట ఉంటేనే నాకు బాధ, ఇలా లోపలుంటే నాకు ఏ బాధ ఉండదు.